కన్యా రాశి కన్యా లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు ఉత్తరా నక్షత్రం 1 పాదం, హస్త 4, చిత్త 2 పాదాలు. ఈ రాశికి సంబంధించినటువంటిది తృతీయాధిపతి అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు వచ్చేసి సప్తమ వీక్షణ ద్వారా మీ యొక్క రాశిని చూస్తున్నారు. మీకు 4, 5 ఇంటి అధిపతి అయినటువంటి శని భగవంతుడు కూడా సప్తమంలో ఉండి మీ యొక్క క్షేత్రాన్ని చూస్తున్నాడు. మీకు 4వ ఇంటి అధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు దశమ క్షేత్రంలో ఉద్యోగ స్థానంలో ఉన్నారు. దీని గురించి తీసుకున్నట్లయితే చక్కగా మీకు ఉద్యోగంలో లాభం కలిగే అవకాశం కనిపిస్తుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మోటివేట్ ఏదైనా అయితే చక్కని ఫలితం వస్తుంది. అలాగే గ్రహబలం బాగుంది కాబట్టి బృహస్పతి సంతానకారకుడు, వివాహకారకుడు కాబట్టి మీ పిల్లలు మంచి పైకి వస్తారు. పెళ్లి కాని వారికి పెళ్ళి కుదిరే అవకాశం ఉంది. మంచి సంబంధాల కోసం సెర్చ్ చేసేవాళ్ళు ఇంకాస్త ముందడుగు వేసి చేసుకుంటే మీకు త్వరలోనే ఈ యొక్క వివాహ సంబంధించిన ప్రాబ్లం నుంచి బయటపడతారు. అలాగే కొంచెం కుజుడు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నాడు. శని భగవంతుడు కూడా సప్తమంలో ఉన్నారు. వీళ్ళని తీసుకున్నట్లయితే ఈ గ్రహాలను తీసుకున్నట్లయితే తృతీయాధిపతి అలాగే అష్టమాధిపతి కుజుడు చిన్నవాళ్ళు, మీకంటే వయసులో చిన్నవాళ్ళు, మిమ్మల్ని ఎదిరించే తత్వము, మిమ్మల్ని క్వశ్చన్ చేసే తత్వము, ఇలాంటి లక్షణాలు వాళ్ళకు ఈ టైంలో ఉంటాయి. కాబట్టి మీ మనసును మీరే సమర్థించుకొని కొంచెం దుబారాగా మాట జరగకుండా వారితో పోటీగా మీరు సైలెంట్గా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. లేకుంటే వాళ్ళతో అనవసరమైనటువంటి సంఘర్షణ ఇదంతా మీకు తలనొప్పిగా మారుతుంది. డిస్టెన్స్ పెంచుతుంది. సోదరుల మధ్యన సోదరీమణుల మధ్యన డిస్టెన్స్ పెంచుతుంది. రవి బుధులు వచ్చేసి మీకు అష్టమంలో ఉన్నారు. బుధాదిత్య యోగం ఉద్యోగ స్థానం అయినప్పటికీ కూడా కొంత ఇబ్బంది కలగజేస్తుంది. ఏ క్షేత్రంలో ఉన్నాడు? కుజక్షేత్రంలో ఉన్నారు. కుజుడు లాభంలోకి వస్తాడు. 11వ తేదీ మే 11 కుజుడు మేషంలోకి వచ్చినప్పుడు రవి బుధ కుజు కలిసి ఉంటారు. అప్పుడు మీకు అష్టమంలో ఉన్నటువంటి ప్రభావం ఏదైతే ఉందో యాక్సిడెంట్స్ కావచ్చు, నష్టాలు కావచ్చు, రక్తదర్శనాలు కావచ్చు, అలాగే చేసే ఉద్యోగంలో మీకు ఇది ఎగుడు దిగుడులు కావచ్చు, ఇవన్నీ కొంచెం ఫేస్ చేస్తారు. తర్వాత మీకు శుక్రుడిని తీసుకున్నట్లయితే 2వ ఇంటి అధిపతి భాగ్యాధిపతి. ఈయన వచ్చి భాగ్యస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ కూడాను శుక్రుడు కోణంలో ఉండడం వల్ల 2 లక్షల ప్రాబ్లమ్స్ క్యూర్ చేసే కెపాసిటీ ఆయన దగ్గర ఉంటుంది. మీకు మంచి అంటే మీ రాశికి ద్వితీయాధిపతి కూడాను మీ యొక్క ఐడెంటిఫికేషను, మీకు మాటకారితనంతో కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. చంద్రుడు మీకు ఈ యొక్క లాభాధిపతి ఇక్కడ 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చక్కగా ఉంటుంది. గృహం కూడాను ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయి. ఉద్యోగంలో మీరు అనుకున్న అచీవ్మెంట్స్ చక్కగా చేరుకోగలుగుతారు. అలాగే బిజినెస్ చేయాలనుకునే వారికి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు తీసుకున్నామంటే బిజినెస్ని 10th హౌస్ గురువు ఉన్నాడు. గురుబలం బాగుంది. వివాహం అవుతుంది. ఉద్యోగము, వ్యాపారము అన్నిటిలో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధానం మీకు అనుకూలంగా సాగుతుంది. అలాగే నెక్స్ట్ కేతు వచ్చేసి మీకు వ్యయంలో ఉన్నాడు. మోక్షకారకుడు. ఈ టైంలో మీకు వైరాగ్య భావాలు, దేవ దర్శనాలు చేసుకోవాలని మనసు బలాట పడుతుంది. తదనుకూలంగా మీరు కూడాను దేవుని టెంపుల్స్కి వెళ్ళడం, అక్కడ కొంత సమయం వెచ్చించడం, నాలెడ్జ్ పెంచుకోవడం, వైరాగ్య భావాలను కొంచెం కంట్రోల్ చేసుకొని సామాన్యమైన లైఫ్లో పూజ చేసి మామూలుగా కొంచెం దేవుడిని తలుచుకొని మిగతా పనులపైన ఫోకస్ చేసే తత్వాన్ని మీరు ఈ గుళ్ళకు వెళ్ళడం మూలంగా కలుగుతుంది. లేకుంటే ఈ యొక్క వైరాగ్యం అనేది డిసప్పాయింట్కు పోతుంది. కాబట్టి కేతువుకు సూర్య నమస్కారాలు, వినాయకుని పూజలు చేయడం మూలంగా మీకు కేతు ఇచ్చే ప్రభావము తగ్గుముఖం పడుతుంది. ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం వారికి రాహువు చక్కగా మీకు 6వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈయన మీకు మంచి చేస్తాడు. శత్రు రుణ రోగ వ్యవస్థ నుంచి బయటపడేస్తాడు. చాలా వరకు మంచి చేయడానికి, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈయనకి మీకు చక్కని అవకాశాన్ని చూపిస్తాడు. వాయు సంస్థలలో పనిచేసే వారికి, అలాగే కొంచెం వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి, సాఫ్ట్వేర్ రంగము, అలాగే
రాజకీయ నాయకులు, ఈ వీటిల్లో పనిచేసే వారికి, సినీ ఇండస్ట్రీలో పనిచేసే వారికి చక్కని కలిసి రావడానికి రాహు బాహాకు మనకు కలిసి వస్తుంది. ఎందుకంటే రాహు అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుందంటే, రాహు ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ అట్లానే ఉన్నాయి. చండాలమైన మనస్తత్వాన్ని కలగజేస్తాడు రాహు. అటువంటి స్థితిలో మనల్ని తీసుకెళ్తాడు. ఇప్పుడు మనం ఏ మూవీ చూడాలన్నా, ఏది చూడాలన్నా, ఇదివరకు తీసిన సినిమాలకి ఇప్పుడు వచ్చే సినిమాలకి పిల్లల్ని చూడాలా వద్దా అన్న స్థితికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి రాహు దీనికి ఆజ్యం పోస్తాడు, ఇటువంటి నేచర్కి. ఇలాంటివే ఈ పీరియడ్లో మనకు సక్సెస్ అవుతాయి. పైపెచ్చి గోచారం కూడా బాగలేదు కాబట్టి వరల్డ్ మొత్తం ఇలాంటివే మొత్తం ఇవన్నీ చేయడం జరుగుతుంది. కన్యారాశి వారికి శుక్రుడు మీకు చాలా బాగున్నాడని ముందే చెప్పుకున్నాం. అలాగే ఏదైనా ఇల్లు కట్టాలన్నా, స్థలం కొనాలన్నా మీకు చక్కగా 2వ ఇంటి అధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే ఆ భగవంతుడు మీకు కలగజేస్తాడు. తద్మూలకంగా మీరు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.